హరే కృష్ణ అందరికీ కూడా మన హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం భగవద్గీత 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ రసాభావిత కర్మలో ఉన్నామండి. సో ఈ రోజు మనము 15, 16 శ్లోకాలు చూద్దాము. నాదత్తే కస్యచిత్ పాపం నచైవాసుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపము గాని పుణ్యము గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహమునందుచుందురు. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మానవుడు అజ్ఞానమును నశింపచేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపచేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. సో మనము యొక్క భగవద్గీతలో నిన్న మనము 13, 14 శ్లోకాలు చూసాం మనము. సో 13, 14 శ్లోకాల్లో మనకి 2 రకాలైనటువంటి విషయాల గురించి నేర్చుకున్నాం. ఒకటి జీవుడు గురించి, రెండవది భౌతిక ప్రకృతి గురించి నేర్చుకున్నాం మనం. సో ఈ రోజు మనము 15వ శ్లోకంలో భగవంతుడి గురించి, అదే విధంగా జీవుడు, అదే విధంగా ఈ యొక్క మాయ ప్రకృతి భగవంతుడు మధ్య గల సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి స్వామి యొక్క సంబంధ జ్ఞానాన్ని పూర్తిగా ఇస్తున్నారనమాట. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఈ రోజు మనకి చాలా క్లియర్ గా జీవుడికి అదేవిధంగా భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అందరూ కూడా శ్రద్ధగా వినండి. సో ఏం చెప్తున్నారు మనకి స్వామి యొక్క 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భగవంతుడు ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని ఆయన తీసుకోరు, గ్రహించరు. కానీ జీవులు ఏం చెప్తున్నారు? సో ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని ఆయన తీసుకోరు. ఆయన కేవలం ఎలా ఉంటారు? అన్నిటినీ కూడా ఆయన విట్నెస్ అన్నమాట, సాక్షిభూతుడి కింద ఉంటారు. అదే విధంగా పర్మిటర్, ఆయన ఏం చేస్తారు? అందరికీ శాంక్షన్ చేసే ఆయన అనమాట, అలౌ చేసే ఆయన కింద ఉంటారనమాట, పరమాత్మ కింద. బట్ ఆయన ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఆయన తీసుకోరు. ఇంకా రెండవ విషయం చెప్తున్నారు, జీవులు ఎవరైతే కనుక అజ్ఞానంలో ఉంటారో, మాయ చేత వాళ్ళు మోహితులు అవుతారో, వాళ్ళేమనుకుంటారంట? వాళ్ళేమనుకుంటారు? భగవంతుడే అన్నింటికీ కారణము అని చెప్పిన వాళ్ళు అనుకుంటారంట. ఎలాగా అంటే కనుక మనము చెప్పుకుంటున్నాం భగవద్గీతలో కూడా చాలా సార్లు, ఇప్పుడు దాకా కూడా చెప్పుకున్నాం. సో ఏమిటి అంటే కనుక భగవంతుడే అన్నింటికీ కూడా కారణము.
ఏది జరిగినా సరే స్వామి యొక్క పర్మిషన్ లేకుండా చిన్న గడ్డిపోచ కూడా కదలదు అనేటువంటిది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో అది నిజం కూడా, అది అందులో ఏమీ తేడా ఏమీ లేదు. సో కానీ ఎవరైతే కనుక కొంతమంది ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏమంటారు, ఆ వంకాయలు భగ వస్తామన్నా దాంట్లో భగవంతుడే అన్నింటికీ కూడా కారణం కాబట్టి నేను చేసేటువంటి మంచి చెడులకు కూడా భగవంతుడే కారణము. నాకు నేను ఏదైతే కనుక కష్టాలు పడుతున్నానో ఆ కష్టాలకు కూడా భగవంతుడే కారణము. ఎందుకంటే మనం చెప్తున్నాం సర్వకారణ కారణం అంటున్నాం కదా. మరి చెప్తారు కొంతమంది ఇలాగ, భగవంతుడే యొక్క కష్టాలు, నేను కష్టాలు పడ్డానికి భగవంతుడే కారణము, భగవంతుడే నాకు ఈ యొక్క కష్టాలన్నీ కూడా ఇస్తున్నాడు అని చెప్పని కొంతమంది అంటారనమాట. సో కానీ ఏంటంటే కనుక అది చాలా తప్పు అనమాట. తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే కనుక అజ్ఞానంలో ఉంటారో, అజ్ఞానేనావృతం జ్ఞానం, ఎవరి జ్ఞానం అయితే కనుక అజ్ఞానంతో నిండిపోయిందో వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు. వాళ్ళు ఏమవుతారు, ముహ్యంతి, మోహానికి గురవుతారన్నమాట. సో వాళ్ళే ఈ విధంగా మాట్లాడతారు. ఎలాగా, నాకు కలిగే కష్టాలన్నిటికీ కూడా దేవుడే కారణము, భగవంతుడే కారణము. సో ఆయనే నన్ను కష్టాలు పెడుతున్నారు, ఆయనే నన్ను కష్టాలు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కనుక మొట్టమొదటిగా మనం చెప్తాం ఆయనే సర్వకారణ కారణం అని చెప్తాం. కానీ ఇక్కడ కొంచెం ఒక సట్టల్ థింగ్ అన్నమాట, చాలా సూక్ష్మమైనటువంటి విషయం ఒకటి ఉంటుందన్నమాట. సో దీన్ని నేర్చుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో భగవంతుడు ఏం చేశారు, మనకి ఉపయోగించుకోవడానికి కత్తి అనేటువంటి దాన్ని ఒకటి తయారు చేసి ఇచ్చారు. మనకి కత్తి అనేటువంటిది తయారు చేశారు, ఎందుకంటే ఆయన కారణం కాబట్టి. సో ఆయన దేనికి ఇచ్చారు ఈ కత్తి అనేటువంటిది, నువ్వు కూరగాయలు కట్ చేసుకోవడానికో లేకపోతే కనుక నీ యొక్క డైలీ పనులు ఏవైతే ఉంటాయో వీటిని పనులు చేసుకోవడానికో వ్యవసాయం చేసుకోవడానికో వాడుకుంటావని చెప్పి కత్తి ఇచ్చారు. బాగానే ఉంది, అప్పటిదాకా నువ్వు కత్తి తీసుకున్నావు, వీటికి వాడుకుంటాను నేను అని చెప్పేసి. తీసుకున్న తర్వాత ఏం చేసావు, నువ్వు ఈ కత్తిని ఎవరినో బెదిరించడానికో ఎవరినో చంపడానికో నువ్వు వాడావు. వాడితే కనుక ఏమైంది, నువ్వు ఆ కత్తిని ఏం చేసావు, నువ్వు దురుపయోగం చేసావు. ఆ కత్తి నువ్వు దురుపయోగం చేసావు అంటే కనుక ఇప్పుడు చెడ్డ పని చేసావు ఆ కత్తితోటి. నువ్వు ఎవరిది బాధ్యత ఇప్పుడు, చెడ్డ పని చేసావు కాబట్టి పోలీసులు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు, జైల్లో వేస్తారు. సో దానికి భగవంతుడా కారణం. సో కొంతమంది మూర్ఖులు చెప్పేది ఈ విధంగా ఉంటుందన్నమాట, నేను చేయాల్సిన చెత్త పనులన్నీ కూడా చేసేస్తాను, ఆ తర్వాత వచ్చేటువంటి ఫలితాలన్నిటికీ కూడా ఏం చేస్తాను, నేను భగవంతుణ్ణి నేను కారణం చేసేస్తాను, ఆయనే రెస్పాన్సిబుల్ అంటాను. ఆ కత్తితోటి స్వామి ఏం చేశారు, నువ్వు కూరగాయలు కట్ చేసుకోమని ఇస్తే నువ్వు వేరే వాళ్ళని చంపేశావు నువ్వు ఆ కత్తితో. దానికి ఎవరు బాధ్యులు ఎవరు, నువ్వే బాధ్యుడు అన్నమాట. సో ఇదే విషయాన్ని ఇంకా మనము చాలా డీటెయిల్డ్గా ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఏం చెప్తున్నారు అంటే కనుక ఇక్కడ భగవంతుణ్ణి, దేవాది దేవుడు ఆయన ఏంటంటే కనుక విభు అంటే కనుక మొత్తం ఆయనకి 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా పూర్ణంగా ఉన్నాయన్నమాట, చాలా సంపూర్ణంగా ఉన్నాయి. సో ఆయన ఆయనకి ఏది కూడా కావలసింది ఏదీ లేదు, సంపాదించుకోవాల్సింది ఏదీ లేదు ఈ భౌతిక ప్రపంచం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంబానీయే ఉన్నారనుకోండి. సో ఏముంటాయి ఆయన దగ్గర, ఎన్నో పెద్ద పెద్ద ఎంపైర్, బిజినెస్ ఎంపైర్ అంతా ఉంది, కొన్ని వేల కోట్లు పెద్ద బిజినెస్ ఎంపైర్. ఎంతో పెద్ద ఇల్లు అయింది, ఒక 20-30 అంతస్తుల ఇల్లు ఉంది. సో చాలా పెద్ద ఐశ్వర్యం ఆయనకి, పిల్లలు, సంసారము, అదే విధంగా ఎంతో మంది నౌకర్లు, ఆయన బిజినెస్ ని నడపడానికి చాలా మంది పెద్ద పెద్ద ఎంబీఏలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆయన కింద పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి, బోల్డ్ ధనవంతుడు అన్నమాట. సో అటువంటి ధనవంతుడు, ఆయనకి యాంటీలా అని చెప్పి ఒక ఇల్లు ఉందన్నమాట ముంబైలో. సో అక్కడ రోజు మొత్తం 20-30 అంతస్తులు ఉన్నాయి, దాంట్లోంచి మొత్తం చెత్త అంతా కలెక్ట్ చేస్తారు. చెత్త కలెక్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెత్త అంతా కూడా తీసుకుని వెళ్తారు. ఒకరోజు ఆయన హ్యాపీగా కూర్చుని ఆయన యొక్క హాల్లోంచి కిందకి చూశాడు. ఆయన
చూసి టీ తాగుతున్నాడు. టీ తాగుతూ కిందకి చూశాడు ఆయన. చూస్తే కనుక ఆయన ఇంటి దగ్గర నుంచి ఇంట్లోంచి బయటికి మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తీసుకుని వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే ఏం చేస్తారు? ఆయన పట్టించుకోడు. ఓకే, ఎవరో చెత్త తీసుకెళ్తున్నారు. కానీ ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆ చెత్త ఎందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పేసి ఆ యొక్క మున్సిపాలిటీ వాడి బండిని ఆపుతాడు ఆయన. ఆపడు. ఎందుకంటే ఆయనకి అవసరం లేదు, అది చెత్త వేస్ట్. ఆయన దగ్గర ఇంతకంటే కూడా ఎన్నో గొప్ప గొప్ప ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి. అసలు దాన్ని పట్టించుకోడు ఆయన. అలాగే భగవంతుడు కూడా మొత్తము అన్ని రకాలు 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి ఆయన దగ్గర మొత్తం. ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏంటంటే గనక ఒక జైలు, ఇంకా చెప్పాలంటే ఒక చెత్త ఆయనకి. అంత ఆ లెక్కలో అన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి నేనేదో సంపాదించాలి అని చెప్పేసి ఆయన వచ్చి ప్రయత్నించేది ఏది ఉండదు. ఇంకా చెప్పాలి అంటే కనుక ఆయన ఆత్మారాముడు. ఆత్మారామ ఆనందరమణ. ఆయన ఆత్మారాముడు అన్నమాట. ఆయనకి ఆనందం కావాలంటే గనక, మనమైతే గనక ఆనందం కావాలంటే గనక బయట నుంచి అక్కడికో ఇక్కడికో ఎక్కడో చోట వెతుక్కుంటాం మనం. ఏదో ఒకటి తినడమో, లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుంచో బయటకు వేరే ప్రదేశానికి వెళ్ళడమో, మనం రకరకాలుగా ఆనందం వెతుక్కుంటూ ఉంటాం మనం బద్ధజీవులు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఆనందం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయనలోనే మొత్తం ఆనందం అంతా కూడా ఉంది. ఆనందాంబుది. ఆయనే మొత్తం ఆనందానికి అంతటికి కూడా అధిపతి. అటువంటి ఆయనకి ఈ యొక్క జీవులు చేసుకున్నటువంటి చిన్న చిన్న పాపాలు, పుణ్యాలు వీటిని తీసుకోవాలా? అవన్నీ కూడా ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళ చెత్త లాంటిది అనమాట అంబానీకి. సో ఆయనకి మనం చేసుకున్నటువంటి యొక్క చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పుణ్యాలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఆయనకి. ఆయన ఆత్మారాముడు. కాబట్టి ఆయన ఏంటి? ఎవరి పాపాలని గాని పుణ్యాలని గాని ఆయన ఏమీ తీసుకోడు. కానీ ఎవరైతే కనుక జీవుడు ఉన్నాడో, జీవుడు ఏమిటి? చిన్న అణువు, చాలా చిన్నవాడనమాట. కానీ క్వాలిటీలో మాత్రము సచ్చిదానంద, భగవంతుడితో సమానంగా ఉంటాడు క్వాలిటీలో. కానీ ఆయన యొక్క శక్తి అంతా చాలా చిన్నది. ఎలా అయితే కనుక భగవంతుడికి ఆయన ఏదైనా కావాలని కోరుకోవచ్చు ఆయన, అలాగే మనకి కూడా ఒక చిన్న డిజైర్ అన్నమాట. కోరుకోవాలి అనేటువంటిది, తన యొక్క ఇష్టాన్ని చేసుకోవాలనేటువంటిది ఒక చిన్న ఫ్రీ విల్ ఉంటుంది అనమాట. అంటే స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వాతంత్రము? అది కూడా భగవంతుడి దగ్గర నుంచే వచ్చింది. చిన్న స్వతంత్రం అన్నమాట. ఎలా అయితే కనుక కత్తి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. సో భగవంతుడు ఏం చేస్తారు? మనకి కత్తి ఇస్తారు. కానీ ఆ కత్తిని ఎలా వాడాలి అనేటువంటిది మనకి స్వాతంత్రం ఉంటుంది. ఆయన అందులో జోక్యం చేసుకోడు. ఆయన కత్తి ఇచ్చి వదిలేస్తాడు ఆయన. అలాగే ఒక 18 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వస్తాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు నాకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వండి, నాకు పాకెట్ మనీ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్తారు, నువ్వు ఈ పాకెట్ మనీ దేనికి వాడతావు? సరైనటువంటి వాటికి వాడాలి, చెడ్డ పనులకు వాడకూడదని చెప్పి మరి ఆ పాకెట్ మనీ ఇస్తారు ఆయన. ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ పాకెట్ మనీ తండ్రి చేతుల్లో కంట్రోల్ ఉంటుందా? ఆ పిల్లవాడి ఇష్టం అది. ఎలా ఖర్చు పెట్టుకుంటాడని పిల్లవాడి ఇష్టం. కానీ ఏం చెప్పాడు తండ్రి? మంచి పనులకు మాత్రం వాడు, చెడ్డ పనులు చేయొద్దు అన్నాడు. వీడు బయటికి వెళ్ళి చెడ్డ పనులు చేశాడు అనుకోండి, ఆ యొక్క ధనంతో తండ్రికి ఏమన్నా తెలుస్తుందా? ఎక్కడో ఏదో చెడ్డ పని చేసి ఎక్కడో పోలీసులకి ఎవరికో దొరికిపోయాడు. తండ్రిది ఆ బాధ్యత అది. డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడు తప్పు చేశాడు కాబట్టి తండ్రిదే బాధ్యత అని అంటాం మనం? మనం ఆ పిల్లవాడికి తండ్రి చెప్పాడు ఇచ్చేటప్పుడే, చెత్త పనులు చేయొద్దురా నాయన అని చెప్పేసి. కానీ ఏం చేశాడు? వాడు చెత్త పనులు చేశాడు వెళ్ళి. అందుకని పోలీసులు పట్టుకున్నారు. దానివల్ల వాడు అనుభవించాల్సి వస్తుంది అనమాట. సో చెప్పేవాళ్ళు జనాలు ఏమంటారు, మూర్ఖులు ఏమంటారంటే, తండ్రి డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు చెత్త పని చేశాడు, డబ్బులు ఇవ్వకపోతే చేయడు కదా చెడ్డ పని అని అంటూ ఉంటారనమాట. కానీ ఎవరిది బాధ్యత? పిల్లవాడిది బాధ్యత. సో కాబట్టి ఈ కోరిక అనేటువంటిది ఏంటంటే గనక చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుంది? మనల్ని జన్మ జన్మలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉంచేయడానికి ప్రయత్నిస్తుంది, ఉంచేస్తుంది కూడా మనందరినీ కూడా. సో మనం అందరం కూడా అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి ఏమవుతున్నాము? ఈ యొక్క కోరికల వలన ఏం చేస్తున్నాం మనము? ఏదో ఒక మనకు కూడా చెప్పుకున్నాం ఇప్పుడే, మనందరికీ కూడా చిన్నపాటి స్వతంత్రం ఉంటుందన్నమాట.
ఆ స్వతంత్రాన్ని కనుక మనము మిస్యూజ్ దురుపయోగం చేస్తే కనుక ఏమవుతాం మనం యొక్క భౌతిక ప్రపంచంలో చర్య ప్రతిచర్య అనేటువంటి ఆ సైకిల్లో మనం పడిపోతాం అన్నమాట. కానీ మనకి అదే సమయంలో అజ్ఞానం కూడా ఆవరిస్తుంది కాబట్టి ఎలా అయితే గనక ఆ పిల్లవాడు కూడా చెప్పొచ్చు, మా నాన్నగారు నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను ఈ తప్పు చేశాను కాబట్టి మా నాన్నదే బాధ్యత అని చెప్పారనుకోండి, కోర్టులో జడ్జి ఒప్పుకుంటాడా? మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను ఈ తప్పు పని చేశాను కాబట్టి మా నాన్నగారికి శిక్ష పడాలి నాకు పడకూడదు అంటే కోర్టులో జడ్జి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన ఇస్తే ఇచ్చారు, నీ బుద్ధి ఏమైందయ్యా అని అంటారు, అంతే ఒకటే మాట. ఆయన ఏం తప్పు చేయమని ఇచ్చారా నీకు అంటారు. కొన్ని చూపించు, తప్పు చేయమని చెప్పి నీకు ఇచ్చారని చెప్పి ప్రూవ్ చేయమని అంటారండి. సో అలాగే జీవుడు కూడా మనకి అందరికీ కూడా చిన్నపాటి స్వతంత్రం ఉంది. ఈ యొక్క స్వతంత్రాన్ని మనము దురుపయోగం చేయటం మూలంగా ఈ భౌతిక ప్రపంచంలో మనము రకరకాలైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ మనం బాధలు పడుతూ ఉన్నాము. మన యొక్క బెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నాము, మనం సంతోషంగా ఉండడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎంత ప్రయత్నించినా సరే ఏవో ఒక కష్టాలు మనకి వస్తూనే ఉన్నాయి. సో జీవుడు మాత్రమే ఈ రకమైనటువంటి కోరికలను కోరుకున్నారు. నేను పలానా సిచ్యువేషన్ లో ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి జీవుడే తను అనుభవించేటువంటి కష్టాలకి బాధ్యుడు అన్నమాట. సో మరి ఏమన్నారండి ఇందాక మీరు? ఆ జీవుడు కూడా సచ్చిదానంద విగ్రహ అన్నారు, భగవంతుడు కూడా సచ్చిదానంద విగ్రహ అన్నారు. మరి జీవుడు ఎలాగ మరి మాయలో పడిపోయాడు, కష్టాలు పడుతున్నాడు అని అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. ఒక చిన్న కొవ్వొత్తి ఉందనుకోండి, కొవ్వొత్తిని వెలిగించాం. ఏం చేస్తుంది? చీకటిగా ఉన్న గదిలో ఉంది, కొంచెం వెలుతురు వస్తుంది. సో అప్పుడే మనం ఏం చేసాము, ఒక ఫ్యాన్ వేసాం, ఆ గదిలో ఫ్యాన్ వేసాం. ఏమవుతుంది? వెంటనే ఆ కొవ్వొత్తి ఆరిపోతుంది, అక్కడంతా కూడా మళ్ళీ చీకటి అయిపోతుంది. అదే ఆ గదిలో కట్టెలన్నీ కూడా తీసుకొచ్చాం, చాలా కట్టెలు తీసుకొచ్చి దాని మీద పెట్రోల్ పోసి అగ్గి పెట్టాం మనం. చాలా ఎక్కువగా వెలుగుతుంది అది, ఆ యొక్క రూమ్ అంతా కూడా. అక్కడే మనం ఫ్యాన్ కూడా వేసాం. ఫ్యాన్ వేస్తే ఏమవుతుందండి? అంత పెద్దగా వెలుగుతున్న మంటకి ఫ్యాన్ వేస్తే కనుక, ఎందుకంటే యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఒకసారి ఫ్యాన్ వేసాం అనుకో, ఏమవుతుంది? ఆ మంట ఆరిపోతుందా? ఆరదది. చిన్న కొవ్వొత్తి అయితే కనుక ఆరిపోతుంది వెంటనే ఫ్యాన్ వేస్తే. కానీ ఆ పెద్ద మంట ఏదైతే కనుక కట్టెలతోటి చాలా పెద్దగా వేసాం మంట, అక్కడ ఫ్యాన్ వేస్తే ఇంకా ఏమవుతుంది? ఆ ఫ్యాన్ పెట్టడం మూలంగా ఆ మంట ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది. అదే విధంగా జీవుడికి కూడా ఉన్నటువంటి, ఎందుకంటే రెండు కూడా నిప్పే, రెండు కూడా మంటలే, రెండు కూడా అగ్నే, కానీ తేడా ఉంది. జీవుడు చాలా చిన్నగా ఉంటాడు, జీవుడు కూడా సచ్చిదానంద విగ్రహమే, భగవంతుడు సచ్చిదానంద విగ్రహం. కానీ జీవుడికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? చాలా తక్కువ, లిమిటెడ్. అదే భగవంతుడికి ఉన్నటువంటి శక్తి అనంతము. కాబట్టి మాయ ఏం చేస్తుంది? ఫ్యాన్ మాయ అన్నమాట. మాయ ఏం చేస్తుంది? జీవుణ్ణి ఓవర్ పవర్ చేసేస్తుంది. జీవుడికి ఉన్నటువంటి చిన్నపాటి శక్తిని అదేం చేస్తుంది? ఓవర్ పవర్ చేసేసి వాడిని అజ్ఞానంలో పెట్టేస్తుంది. అదే మాయ భగవంతుని ఏమైనా చేయగలదా? ఏమీ చెయ్యలేదు. ఇంకా మాయ ఎప్పుడు కూడా భగవంతుడికి వెనకాలే ఉంటుంది, భగవంతుడి మీద ముందు నిలబడడానికి కూడా ధైర్యం చేయదు. భగవంతుడికి ముందు నిలబడడానికి కూడా అది ధైర్యం చేయదన్నమాట మాయ అనేటువంటిది. సో తర్వాత మరి స్వామి ఏం చేస్తారు? ఈ శ్లోకంలో చెప్పారు స్వామి యొక్క రోల్ ఏంటి. నిన్న మనం జీవుడి గురించి చెప్పుకున్నాము, మాయ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు స్వామి ఏం చేస్తారు? మరి స్వామి ఏం చేస్తారు అని అంటే కనుక, ఆయన ఉపదృష్టానుమంతాచ అనుమంతాచ, ఆయన మనందరి హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉంటారు. మనందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉంటారు. సో జీవులకి మనం చెప్పుకున్నాం, మనందరికీ కూడా కోరికలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఆ కోరికలన్నీ కూడాను ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ పరమాత్మకి తెలుస్తుంది. ఎలా అయితే గనక ఒక మంచి గులాబీ పువ్వు ఉందనుకోండి, ఫ్రెష్ గా పూసిన గులాబీ పువ్వులు ఒక గుత్తి ఉందనుకోండి, దాని పక్కనే కూర్చున్నాం అనుకోండి, మనకు వాసన వస్తుంది కదా. దాని పక్కనే కూర్చుంటే చాలు, మనకు వాసన వస్తుంది. అలాగే పరమాత్మ కూడా జీవుడు పక్కనే ఉన్నాడు, అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు, అందరి జీవుల పక్కనే. కాబట్టి ప్రతి జీవుడు కూడా ఏమి కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది.
ప్రతి జీవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు అని చెప్పి ఆయనకి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే కనుక జీవుడు ఈ విధంగా కోరుకున్నాడో ఆయనకి ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ జీవుడి కోరిక ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఆ రిక్వెస్ట్ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. ఆ యొక్క కోరిక రిక్వెస్ట్ ఏదైనా సరే, ఒక కోరిక ఏదో ఒకటి పొందాలనో ఏదో ఒకటి కావాలనో అది ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఫస్ట్ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. సో ఆయన ఏం చేస్తాడు, ఆయన ఉపదృష్టానుమంతాచ అనుమంతాచ. ఉపదృష్ట అంటే కనుక ఆయనకి తెలుస్తుంది, అన్ని కూడా చూస్తూ ఉంటాడు. సో రెండో ఫంక్షన్ ఏంటి అయింది, అనుమంత అంటే కనుక పర్మిషన్ ఇస్తారు. ఎప్పుడైతే కనుక జీవుడికి రిక్వెస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిందో ఆయన పరమాత్మ చూసి శాంక్షన్ చేస్తారన్నమాట. ఇవ్వాలా వద్దా, జీవుడు ఎంతలా కోరుకుంటున్నాడు అనే దాన్ని బట్టి చూసి శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత ఎవరికి ఇస్తారా శాంక్షన్, భౌతిక ప్రకృతికి ఇస్తారు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, మనం కోరుకున్నటువంటి విషయాన్ని మనకి తీరుస్తుంది, మనం కావాలనుకున్నటువంటి సిచ్యువేషన్ లో మనల్ని ఉంచుతుంది. సో ఇది సైకిల్ అన్నమాట. సో కాబట్టి నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మనం చేసే పనులన్నీ కూడా మన వల్లే అయిపోతున్నాయి అని అనుకోకూడదు. దానికి ఇంకా ఇద్దరు కారణాలు ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు. ఒకటి పరమాత్మ, ఆయన పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది. రెండవది పరమాత్మ శాంక్షన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, డైరెక్ట్ గా మన దగ్గరికి రాదు, భౌతిక ప్రకృతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది, మనల్ని ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లో అది పెడుతుంది అన్నమాట. సో కానీ స్వామి అన్ని కోరికలను తీరుస్తారా అని అంటే కనుక మనకి ఏదైతే కనుక డిజర్వ్డ్, ఏదైతే కనుక ఇవ్వగలరో అదే చేస్తారన్నమాట. సో కొంతమంది చెప్తారనమాట, చాలా మంది కమ్యూనిస్టులు వాళ్ళందరూ కూడా చెప్తారు, ఏమంటారు, అందరూ సమానము, అందరూ ఈక్వలే, కానీ భగవంతుడు ఏం చేస్తున్నారు, కొంతమందికి కష్టాలు ఇస్తున్నారు, కొంతమందికి ఏమో చాలా సుఖాలు ఇచ్చేస్తున్నారు. అందరినీ సమానంగా ఉంచాలి కదా, అందరూ కూడా మన బిడ్డలే అయితే కనుక, కాబట్టి ఆయన పక్షపాతి అని చెప్పి చెప్తారనమాట. సో కానీ వాళ్ళెవరో అందరూ కూడా ఏంటి, అజ్ఞానంలో మాట్లాడుతున్నారనమాట. వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో మాట్లాడుతున్నారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఈ యొక్క భగవద్గీత జ్ఞానం వాళ్ళకి తెలియదు. సో మా జీవుడు తనకున్నటువంటి కొద్దిపాటి స్వతంత్రాన్ని ఉపయోగించుకుని తనని ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో, పరిస్థితిలో ఉంచుకోవాలి అని వాడే కోరుకున్నాడు. అదే విధంగా వాడు రకరకాలుగా చర్యలు కర్మలు చేశాడు కాబట్టి ఆ కర్మల ప్రతిఫలాన్ని వాడు అనుభవిస్తున్నాడు. ఆ యొక్క కర్మల ప్రతిఫలాన్ని వాడు ఆ విధంగా అనుభవిస్తున్నాడు అన్నమాట. స్వామి ఎప్పుడు కూడా జీవుడి యొక్క కోరికల్లో ఆయన ఇంటర్ఫీర్ అవ్వరు. జీవుడి యొక్క కోరికల్లో ఆయన లోపలికి వెళ్ళి ఏమీ చేయరు అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే కనుక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో మనము ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఒక కోరిక కావాలి అని కోరుకుంటున్నాం, కోరికలు కావాలి అని కోరుకుంటున్నాం అనమాట మనం అందరం కూడా. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. భగవంతుడు ఏంటంటే కనుక ఒక సినిమాకి ఒక డైరెక్టర్ లాంటి అనమాట. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నేను పలానా హీరో లాగా ఉండాలి, నాకు ఇలాగా ఒక ప్రేయసి ఉండాలి, సో నా తల్లిదండ్రులు ఇలా ఉండాలి, సో నేను ఇలాగా హీరో పనులు చేయాలి, కాబట్టి నాకు అలాగ ఉంచేలాగా పరిస్థితి కావాలి అని అన్నారు. సో ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. సో ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి అసోసియేట్ డైరెక్టర్స్, అదే విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా, డాన్స్లు అవన్నీ కూడా చేయించేవాళ్ళు అనమాట. వాళ్ళకి చెప్తారు, సో పలానా సిచ్యువేషన్ క్రియేట్ చేయి, పలానా సిచ్యువేషన్ లో వీడిని పెట్టు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అసోసియేట్ డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్లు వాళ్ళందరూ వచ్చి మనకి మేకప్లు వేసి ఆ పర్టికులర్ పద్ధతిలో పాటలు పెట్టి డాన్స్ అవన్నీ కూడా చేపిస్తారు మన చేత. అదే విధంగా మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, అప్పుడు మాయ ఏం చేస్తుంది, మనల్ని ఆ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనల్ని పెడుతుందన్నమాట. మాయ ఈ విధంగా మాయ పెడుతుందన్నమాట. సో కాబట్టి మనం ఉన్నటువంటి మన యొక్క కష్టాలకి ఎవరు కారణము అంటే కనుక మనమే కారణము. కానీ ఇంకా ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉందన్నమాట. ఇదేంటి, మామూలుగా ఉండేటువంటి బద్ధ జీవులకి ఎప్పుడైతే కనుక మనము, జీవుడు ఎప్పుడైతే కనుక ఈ విధంగా జ్ఞానాన్ని పొందిన తర్వాత నాకు ఇవన్నీ వద్దు, నాకు కృష్ణుడే కావాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు,
అని చెప్పి ఎప్పుడైతే కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్తారో, పరమాత్మ దగ్గరికి వెళ్తారో, ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది మన యొక్క సిన్సియర్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో, కోరికలు ఏదైతే కనుక ఉంటాయో అవన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, అప్పటిదాకా ఏం చేశారు, ఆయన మన కంట్రోల్ అంతా కూడా మాయకి వదిలిపెట్టేశారు. మాయకి ఇచ్చారు. ఏం చేయాలన్నా సరే మాయ ద్వారా చేయిస్తారు ఆయన. సిచ్యువేషన్స్ కానీ, పరిస్థితులు కానీ, కష్టాలు కానీ, లాభాలు కానీ అన్ని కూడా మాయ ద్వారా ఇప్పిస్తారు. ఎప్పుడైతే గనక నాకు భగవంతుడు కృష్ణుడే కావాలి అని చెప్పి మనం భక్తులు ఎవరైతే ఉన్నారో కోరుకుంటారో, అప్పుడు స్వామి ఏం చేస్తారు, మాయని పక్కకు కూర్చోబెడతారు. కొంచెం కూర్చోబెట్టి ఆయన మనకి కంట్రోల్ తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారు, మనందరి హృదయాల్లో ఉండి ఆయన మనల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఏ విధంగా తన దగ్గరికి రావాలి అనేటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ఇస్తారనమాట. అప్పుడే జీవుడికి నిజమైనటువంటి ఆనందము, సంతోషం కూడా కలుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలన్నీ కూడా చిన్నగా రీక్యాప్ చేసుకుందాం. సో పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? సో ఇద్దరు కూడా సచ్చిదానంద విగ్రహమే. సో జీవుడికి కూడా ఆనందమే, ఆనందంలోనే ఉంటాడు. పరమాత్మ కూడా ఆనందంలోనే ఉంటాడు నిజమైనటువంటి స్థితిలో. కానీ జీవుడు శక్తి కొంచెం తక్కువ కాబట్టి ఏమవుతుంది, ఒక్కొక్కసారి మాయలో పడిపోతాడు. అప్పుడు ఏమవుతాడు, రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తాడు. జీవుడు చాలా చిన్నవాడు, అణు. పరమాత్మ ఏమిటి, విభు. జీవుడికి ఏం తెలుస్తుంది, తన యొక్క శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది. పరమాత్మ గురించి అయితే గనక మొత్తం అందరి శరీరాల గురించి, అందరి జీవుల మనస్సుల్లో కూడా ఏం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుందని. పరమాత్మకి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది. కానీ జీవుడికి మాత్రము కొద్దిపాటి స్వతంత్రం ఉంటుంది. తనకి ఏది కావాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏది పొందాలన్నా సరే కోరుకోవడం వరకే మన వంతు. అది వస్తుందా లేదా అనేటువంటిది భౌతిక ప్రకృతి పరమాత్మ శాంక్షన్ తోటే మనకి ఇస్తుందన్నమాట. ఈ యొక్క 3 విషయాలు ఏవైతే కనుక ఉన్నాయో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏమవుతాడు, నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. సో అప్పుడు స్వామి మనకి చెప్తున్నారన్నమాట. 16వ శ్లోకంలో చెప్తున్నారు, అజ్ఞానాన్ని నశింపచేసేటువంటి జ్ఞానముతోటి మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయంలో సూర్యుడు అన్నిటినీ సర్వాన్ని ప్రకాశింపచేస్తున్నట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. సో స్వామి చూడండి మనకి 15వ శ్లోకంలో ఎంత చక్కటి 13, 14, 15 ఈ శ్లోకాల్లో ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారో చూడండి. మనకి ఎంత చక్కగా ఇచ్చారు జ్ఞానం. సో జీవుడు ఎవరు, ప్రకృతి ఎవరు, పరమాత్మ ఎవరు, సో మనం ఎందుకు ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే భగవద్గీత మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రశ్నలకి కూడా సమాధానం ఇస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు అడిగేటువంటి జనరల్ ప్రశ్న ఏమిటి, నేనెందుకు కష్టాలు పడుతున్నాను ఇక్కడ, నా పక్కింటి వాడు ఎందుకు సుఖాలు అనుభవిస్తున్నాడు. సో దానికి సమాధానం మనకి ఈ యొక్క 13, 14, 15 శ్లోకాల్లో స్వామి ఇవ్వడం జరిగిందనమాట. స్వామి ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిదే మనకేంటి, అజ్ఞానం అనేటువంటిది భౌతిక ప్రపంచంలో బంధకారకం. ఇంకా చెప్పాలంటే కనుక కోరికలు. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం మనకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనకి చెప్తున్నారు. స్వామి ఏమిచ్చారు, ఈ మూడిట్ల మధ్య కూడా సంబంధాన్ని మనకి ఇచ్చారనమాట. సో ఎవరైతే కనుక ఈ 3 విషయాలు, ప్రకృతి, పరమాత్మ, జీవుడు ఎవరైతే ఉన్నారో వాటి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఈ యొక్క కర్మ ఫలాల పట్ల వాళ్ళు ఆసక్తి చూపించరు. కర్మ ఫలాల పట్ల వాళ్ళు ఆసక్తి చూపించరు. చూపించకుండా ఏమవుతుంది, వాళ్ళు మెల్లగా భగవద్ధామం వైపు, భగవంతుడి వైపు వాళ్ళు పయనం మొదలవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, మెల్లమెల్లగా వాళ్ళకి సంతోషము, ప్రశాంతత, ఆనందము, అదేవిధంగా ఎన్లైటన్మెంట్ అన్నమాట, చాలా పరిపూర్ణత వాళ్ళకి లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు వెళ్తారు వీళ్ళందరూ అంటే కనుక స్వామి చెప్పారు. ఎప్పుడు చెప్పారు ఈ యొక్క జ్ఞానం ద్వారా, భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పారు మనకి, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభః. సో ఎవరైతే గనక ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు
పెక్కు జన్మల తర్వాత ఒక కన్క్లూషన్కి నిర్ధారానికి వస్తాడంట. ఏమిటి? వాసుదేవ సర్వమితి. సో శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడే సర్వము అనేటువంటి ఒక కన్క్లూషన్కి నిర్ధారానికి వస్తాడనమాట. అప్పుడు వాడు భక్తియుత సేవ మొదలు పెడతాడనమాట. సో ఈ యొక్క జ్ఞానం ఏం చేస్తుంది? కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? మనకి ఉన్నటువంటి యొక్క మోహం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా తొలగిస్తుంది అనమాట. ఈ మోహం అనేటువంటిది 2 స్థాయిల్లో ఉంటుందన్నమాట. ఎవడు? బద్ధజీవుడికి. ఏమిటి మొదటి స్థాయి? ఏమిటి మొదటిది అంటే గనక తనని తాను ఈ యొక్క దేహాత్మ భావన అన్నమాట. తనను తాను ఈ దేహము అని అనుకోవడము, నేను ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వాడని అని చెప్పని అనుకోవడం. అది మొట్టమొదటిది అన్నమాట. అది ఒక మోహకారకం. ఇది చాలా ఇంకా పెరిగిపోయి మితిమీరిపోతే కనుక ఏమవుతుంది? వాడేమనుకుంటాడు? నేనే భగవంతుణ్ణి అని చెప్పి వాడు అనుకుంటాడు. ఇది ఏం చేస్తుంది? మాయ యొక్క చివరి వల అన్నమాట. మిగతావన్నీ కూడా లాస్ట్ ట్రాప్, మనల్ని బంధించడానికి లాస్ట్ ట్రాప్ అన్నమాట. సో మనం మిగతా అన్ని కూడా ఒప్పుకోవట్లే. నేనే దేహము, నువ్వే దేహము, ఆ తర్వాత ఈ బంధాలు, ఇవి అన్ని చెప్పినా, ఏది చెప్పినా ఒప్పుకోవట్లే మనం. సో చివరికి ఏం చేస్తుంది? లాస్ట్ ఆప్షన్ అన్నమాట మాయకి. మనకు కార్డు వేస్తుంది, నువ్వే భగవంతుడివి, సో నువ్వే అంతా కంట్రోల్ చేయగలవు అని చెప్పి చేస్తుంది అన్నమాట. సో ఎవరైతే మాయావాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రాప్ లో పడిపోతారు. మిగతా అన్ని కూడా కామన్, భక్తులాగా చేస్తారు. వాళ్ళందరూ కూడా డిటాచ్డ్ గా ఉంటారు. సో బంధాల పట్ల పెట్టుకోరు. సో అన్ని కూడా మంచి పనులు చేస్తారు, పుణ్యకర్మలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మాయ యొక్క చివరి వల్ల వాళ్ళు పడిపోతారు. ఏంటి? నువ్వే భగవంతుడివి. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి నేనే భగవంతుణ్ణి అని చెప్పి చెప్పుకుంటున్నాడు అంటే కనుక వాడు మోసగాడు. ఎవరైనా సరే నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అని ఎవరైతే చెప్తున్నాడో వాడు మోసగాడు. సో ఎందుకంటే కనుక మనకు ఇంతకు ముందు శ్లోకంలో ఇప్పుడే మనం తెలుసుకున్నాం, జీవుడికి భగవంతుడికి మధ్యలో ఉండేటువంటి తేడా ఏమిటి? చాలా 4-5 తేడాలు తెలుసుకున్నాం మనం. సో ఆ తేడాల్ని పూరించడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగదు. కాబట్టి జీవుడు ఎప్పుడు కూడా, ఈవెన్ ముక్తి వచ్చినా సరే కూడా జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వడు. సో ఎవరైనా అలా చెప్తున్నారు అంటే కనుక వాడు మోసగాడు. ఇంకొకటి వాడు మళ్ళీ చెప్తాడు, నేను భగవంతుడిని అయిపోయాను, నిన్ను కూడా భగవంతుడిని చేస్తాను, నా దగ్గరికి రా, నాకు అవి ఇవి అని చెప్తాడు. వాడు కూడా మోసగాడు. సో ఇటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. కానీ ఇది వెళ్ళకూడదు అంటే కనుక చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు? అజ్ఞానం, వాళ్ళకి తెలియట్లేదు జ్ఞానం అంటే ఏమిటి అని. కానీ భగవద్గీత మనకి నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి మనకి ఇస్తుంది అన్నమాట. ఈ భగవద్గీత జ్ఞానం కూడా 2 రకాలుగా ఉంటుంది. మొదటి స్థాయి, రెండవ స్థాయి. ఒకటి ఏమిటి? నేను ఈ యొక్క దేహి అంటే కనుక ఈ యొక్క దేహములో ఉన్నటువంటి జీవాత్మని, దేహినోస్మిన్ యదా దేహే. సో రెండవది ఏమిటి? నేను ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి కాలేను, నేను ఎప్పటికీ కూడా ఆ యొక్క పరమాత్మతో కలవలేను, నేను ఎప్పటికీ కూడా ఆ పరమాత్మకి వేరు. సో ఇది మనకి ఈ యొక్క ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. సో ఒకటి నిజమైనటువంటి అజ్ఞానం ఏమిటి? 2 స్థాయిలు అది చూసాము. ఒకటి నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది చూసాం. ఇది ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఒకటి పూర్తి అజ్ఞానము, రెండవది పూర్తి జ్ఞానము. అంటే గనక ఒకటి ఎలా అంటే గనక బంగారము, అదే విధంగా రాగి అని అనుకోండి. అజ్ఞానం అనేటువంటిది ఏమిటి? రాగి. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది బంగారము. ఏం చేస్తారు? మనం ఎవరి దగ్గరికైనా బంగారం కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, కొన్ని షాప్స్ లో ఏముంటుంది? ఆ యొక్క బంగారము ప్యూర్ 24 క్యారెట్ తో బంగారం చేస్తారు. ఏదో కొంచెం కలుపుతారు అంతే, ఒక 1%, లెస్ దాన్ 1% కొంచెం కలుపుతారు. అది ప్యూర్ అన్నమాట, నగలు చేసి. ఇంకేమవుతుంది? క్వాలిటీ తగ్గించే కొద్దీ ఏమవుతుంది? ఆ యొక్క బంగారం 22 క్యారెట్ అంటారు, మళ్ళీ 16 క్యారెట్ అంటారు,
అంటే బంగారం యొక్క పర్సంటేజ్ వాళ్ళు తగ్గిస్తూ తగ్గిస్తూ పోతూ ఉంటారు. ఇంకా చివరికి వచ్చేసరికి రాగితో చేసినవి, ఇత్తడితో చేసినవి ఇంకా చాలా తగ్గిపోతే ఏమవుతుంది, 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి దాంతో బంగారం చేస్తున్నారంట. కానీ చెప్పుకోవడానికి ఏంటి, అన్ని బంగారం నగలే. 1 గ్రామ్ బంగారం వేసినా సరే అది బంగారం నగే, 22 క్యారెట్లు వేసినా సరే అది బంగారపు నగే, 16 క్యారెట్లు వేసినా అది బంగారపు నగే, 24 క్యారెట్లతో చేసేది కూడా బంగారమే. అన్ని బంగారపు నగలే, కానీ తేడా ఏమిటి, క్వాలిటీ. అలాగే భౌతిక ప్రపంచంలో కూడా చాలా చాలా జ్ఞానాలు ఉంటాయి, అన్ని జ్ఞానాలే. చాలా తక్కువైనటువంటిది ఏమిటి, భౌతిక పరమైనటువంటి జ్ఞానము. కొంచెం కొంచెం యొక్క జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటే గనక రకరకాల జ్ఞానాలు ఉంటాయి, మనకందరికీ కూడా తెలుసు. కానీ అన్నిటికంటే కూడా చాలా పరిపూర్ణమైనటువంటిది 24 క్యారెట్ లాంటిది జ్ఞానం ఏమిటి అంటే కనుక భగవద్గీత శ్రీమద్ భాగవతంలో ఇచ్చినటువంటి జ్ఞానము, శుద్ధ జ్ఞానం. భగవద్గీతని చాలా మంది భగవద్గీత పేరు చెప్పుకుని ఎంతో ఎంతో కల్తీలు చేసేశారు, రకరకాల పుస్తకాలు రాసేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన కల్తీ అంతా కూడా వేసేశారనమాట. అటువంటివి మనం తీసుకున్నాము అని అంటే కనుక 16 క్యారెట్లో, 8 క్యారెట్లో, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ నగలో తీసుకుంటున్నాడు. మనకి నిజమైనటువంటి బంగారం కావాలి అంటే కనుక మనము ఏదైతే కనుక గురు శిష్య పరంపరలో వస్తుందో, బంగారం కూడా మంచి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలని అనుకుంటాం, హాల్మార్క్ గోల్డ్ బంగారం షాపులు కొనుక్కోవాలని అనుకుంటాం. అలాగే ఎవరికైతే కనుక నిజమైనటువంటి జ్ఞానము, ప్యూర్ గోల్డ్ లాంటి జ్ఞానం కావాలి అంటే కనుక గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని ఎవరైతే తీసుకుంటారో అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. సో ఎవరు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరు అని అంటే కనుక ఆయన ఎప్పుడు కూడాను నేను భగవంతుణ్ణి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పుకోడు. ఇంకా ఏం చెప్తాడు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని చెప్పి చెప్తాడు. నిజమైనటువంటి ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధి. ఎవరైనా ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, సో వాడు వచ్చి బయటకు వచ్చి నేనే ఆ ఫ్యాక్టరీ యజమానిని అని చెప్తే కనుక తప్పు అవుతుంది అది. కానీ కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక పలానా ఫ్యాక్టరీ యజమానికి నేను పని చేస్తున్నాను ఆయన దగ్గర చెప్తే కనుక అది కరెక్ట్ అవుతుంది అన్నమాట. అలాగే మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులము, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. కాబట్టి ఎవరైనా సరే ఒక నిజమైనటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే కనుక నేను భగవంతుణ్ణి అని చెప్పి చెప్పుకోడు, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని చెప్పి చెప్పుకుంటాడు. కానీ భక్తులు ఏం చేస్తూ ఉంటారు అతనికి, ఎందుకంటే కనుక ఆ ఫ్యాక్టరీ యజమానికి ఇతను సర్వెంట్ కాబట్టి అందరూ కూడా ఆయనకి గౌరవం ఇస్తారు. అలాగే గురువుకు కూడా మనం అందరం కూడా భగవంతుడికి ఎంతైతే కనుక గౌరవం ఇస్తామో అంత గౌరవం ఇస్తాము, ఇవ్వాలి. కానీ ఇచ్చినంత మాత్రాన మనందరికీ కూడా తెలియాలి ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన భగవంతుడు కాదు. ఆ గౌరవం తీసుకునేటువంటి గురువుకు కూడా తెలుసు ఆ విషయం, ప్రామాణికమైనటువంటి గురువుకు తెలుసు నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, నేను భగవంతుడిని కాదు. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్తారు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా మనం చూస్తే కనుక భాగవతంలో చెప్పారు, క్లియర్గా చెప్పారు. నారద ముని అడిగినప్పుడు చెప్పారు, నేను ఆ యొక్క నారాయణుడి యొక్క సేవకుడిని, ఆయన ఆజ్ఞ ద్వారానే నేను సృష్టి అంతా చేస్తున్నాను, నాకంటే కూడా నా యజమాని ఆయన అని చెప్పి క్లియర్గా చెప్పారనమాట. అలాగే ఎవరైతే కనుక నిజమైనటువంటి ప్రతినిధి ఎవరైతే ఉంటారో, భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోరు. ఎవరైతే కనుక ఆ విధంగా చెప్పుకుంటున్నారో వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా స్వామి మనకి రేపు వచ్చేటువంటి శ్లోకంలో ఇంకా ఈ యొక్క జ్ఞానం గురించి చాలా డీటెయిల్డ్ గా మనకి ఇంకా చెప్తారనమాట. ఆ విషయాలు రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ ప్రణామం.
హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు కృష్ణ మనకు ప్రభుజీ. కొద్దిపాటి స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఆ ప్రకృతి ద్వారా ఇచ్చిన సాధనాల్ని మనము వేటికి ఉపయోగించాలో ఉపయోగించకుండా మన భౌతిక లాభాపేక్ష కోసము ఈ ప్రకృతి యొక్క మాయలో పడిపోయి అవన్నీ వినియోగం చేసుకొని మళ్ళీ బంధనాల్లో పడి మళ్ళీ ఏమైనా కష్టాలు వస్తే దానికి భగవంతుడి మీద నెపం వేయడము. అసలు నిజంగా ప్రభుజీ అందరం ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటే ఇది ఎంత క్లియర్ గా మనకి ప్రాక్టికల్ గా భగవంతుడు కృష్ణ భగవానుడు మనకి ప్రభుపాదుల వారు తెలియపరిచినట్టే అనిపించింది ప్రభుజీ. మీరు చెప్పినట్టుగా ప్రభుజీ మనకి నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే ఇప్పుడు 24 క్యారెట్స్ 916 16 క్యారెట్స్ ఎలానో అలా అసలైన జ్ఞానం ఏంటి, దీంట్లో మనకి ప్రామాణికంగా వస్తుంది ఏంటో అనేది మనం గ్రహించగలిగితే ఇంకా అసలుకి దాని కనుక అసలు వదిలిపెట్టలేమని ఈ రోజు చెప్పిన క్లాస్ లో ఎంత అద్భుతంగా ఉందంటే ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. మీరు అన్నట్టుగా భగవంతుని యొక్క పాదాలు గనక ఆశ్రయిస్తే ఆ మాయ కూడా భగవంతుని యొక్క ప్రతినిధి, ఆయన ద్వారా నియమింపబడిన వాళ్ళే, నియమింపబడింది దుర్గారాణి. సో మనం భగవంతుని యొక్క పాదాలు గనక ఆశ్రయిస్తే ఆ మాయాదేవి కూడా మన దగ్గరికి రాదు అని అసలుకి ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ ఈ రోజు క్లాస్. ఖచ్చితంగా అందరం కూడా వినాల్సినటువంటి క్లాస్ అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా గురువుల యొక్క కృప అండి. గురువులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకుని కుదిరేంత వరకు కూడా మనం ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నించాలండి. తెలుసుకోవడం, జ్ఞానం తెలుసుకోవడం ఒకటే కాదు, సో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలన్నమాట మనం అందరం కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు సర్వకారణ కారణుడు అనే జనరల్ పదాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఒక కత్తి ద్వారా సూక్ష్మమైనటువంటి దాన్ని ఎలా ఉపయోగించాలనేటువంటి సూక్ష్మమైన విషయాన్ని చాలా హృదయానికి హత్తుకున్నట్టు చెప్పారు ప్రభు. కానీ ఇంకొకసారి వినాలి ప్రభు దాన్ని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మనం ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఆయన నిందిస్తాం గాని అసలు మనం ఏం చేసాం, మన కర్మల వల్లే మనది మనం అనుభవిస్తున్నాం కానీ ఆయన ఇవ్వడానికి ఆయన ఎందుకు చేస్తారు? మరి ఎప్పుడు మనం మంచినే కోరుకుంటారు ఆయన. కానీ మనం చేసే ఈ సత్వరజస్తమ గుణాల వల్ల, ఈ అరిషడ్ వర్గాల వల్ల అన్నిటికీ లోభించి మనం అన్ని చేస్తుంటాము, దాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ దానికి భగవంతుడు ఎలా బాధ్యులు అవుతారు అనేటువంటి చిన్న విషయాన్ని మనం కనుక తెలుసుకుంటే అసలు ఇటువంటి పొరపాట్లే చేయము. మనకి ఇచ్చిన కొద్దిపాటి స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుచుకుంటున్నాం అని గనక గ్రహిస్తే మా ప్రభుజీ ఖచ్చితంగా ఎవరు కూడా ఆ పనులు చేయమని అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.